హలో వ్యూవర్స్, గ్రీటింగ్స్ ఆఫ్ ది డే. వ్యూవర్స్ కోరిక మేరకు ఈరోజు తెలుగులో వీడియో చేస్తున్నాను. మరి అలాగే కొంతమంది వ్యూవర్స్ కుండ చికెన్ రెసిపీ చేయమన్నారు. దానికి ఈరోజు నేను చిన్న పిక్నిక్ ప్లాన్ చేసుకున్నాను మీకోసం. పిక్నిక్ స్పాట్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఒక 1 kg చికెన్ తీసుకున్నాను విత్ స్కిన్. కుండ చికెన్ రెసిపీకి అయితే స్కిన్తో ఉండాలి చికెన్, ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ వాడాం కాబట్టి ఈ స్కిన్లో ఉన్న ఆయిల్తోనే మనం ఈ రెసిపీని చేయబోతున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, కుండ చికెన్ అంటే కుండలోనే చేయాలి, అది కూడా మనం న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నాం, కట్టెల పొయ్యి మీద. సో డైరెక్ట్ నేను ఎంటీగా ఉన్నటువంటి ఈ కుండలో మన చికెన్ని తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, 1 kg చికెన్ ఈ కుండలో తీసుకున్నాను ఇప్పుడు నేను. సో నెక్స్ట్ మనం ఇందులో కట్ చేసినటువంటి పొడవుగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలను వాడుతున్నాం. ఇందులో వేరే అల్లం వెల్లుల్లి కానీ కారం పొడి కానీ ఆయిల్ కానీ ఏది వాడం ఫ్రెండ్స్. డైరెక్ట్ చికెన్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, టర్మరిక్ పౌడర్, చివర్లో కొంత కొత్తిమీర, ఇవే మన ఇంగ్రీడియంట్స్. దీంతోనే రుచికరమైనటువంటి కుండ చికెన్ తయారవుతుంది. మీరు చూస్తూ ఉండండి. సో గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం, దాని తర్వాత మనం టర్మరిక్ పౌడర్ని పసుపు యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తర్వాత తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఇవే దీని ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. ఇంతకంటే ఎక్కువ ఇందులో కలిపేది ఏముండదు. వీటితోనే చాలా రుచికరంగా మన రెసిపీ తయారవుతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు, పసుపు, మిర్చి అంతా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని దీన్ని కవర్ చేసి వండుదాం. సరే చూద్దాం మన చికెన్ ఎలా అయిందో. కుండ చికెన్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మన కుండ చికెన్. సో ఇది చాలా హెల్దీ పద్ధతి. ఇది వంటికి కూడా వేడి చేయకుండా ఉంటుంది, ఆయిల్ లేకుండా ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, 2 నిమిషాల్లో మనం తీసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన కుండ చికెన్ రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా అయిందో. సో సూపర్ గా ఉడికింది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ గా. ఒకసారి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా రెడీ అయిందో మన కుండ చికెన్. పీస్ కూడా బాగా ఉడికింది చూడండి, జస్ట్ చాలా సాఫ్ట్ గా ఉడికింది. ఒకసారి టేస్ట్ చూద్దాం. వావ్, సూపర్ సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఇలాంటి రెసిపీ చేసుకోండి. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది మన కుండ చికెన్ పూర్తిగా రెడీ అయిపోయింది. ఇంకా లాగిన్ చేయడమే. సూపర్ టేస్ట్ అయింది. సో ఫ్రెండ్స్, మీకు నా రెసిపీ నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.